రామాయణం. రాముడు భరతుడితో మాట్లాడుతున్నాడు. భరత, జరిగినవన్నీ నాన్న ఉండగానే జరిగాయి. నీకు రాజ్యం ఇచ్చారు, నువ్వు పరిపాలించు అంటాడు రాముడు. సరే, రాజ్యం నాదే, నాకే ఇచ్చారు, నేనిప్పుడు నీకిస్తున్నాను, రా వచ్చి పరిపాలించు అంటాడు భరతుడు. రాజ్యం కాదు నాయనా ప్రధానం, నాన్న మాట ప్రధానం. నువ్వు నాన్న ఇచ్చిన మాట గురించి ఆలోచించు, రాజ్యం సంగతి పరిపాలన సంగతి తర్వాత అంటాడు రాముడు. సరే, నాన్న మాటే ప్రధానం. నాన్న మాట ప్రధానమా, నాన్న మనసు ప్రధానమా చెప్పు. నాన్నకు నువ్వు అరణ్యాలకు వెళ్ళడం ఇష్టమా, నేను రాజును కావడం ఇష్టమా? ఆ రాక్షసి మాట దాటలేక అలా ఉండిపోయాడు, కానీ నాన్న మనసు కోరుకుంటుంది ఏంటి అంటాడు భరతుడు. చాలా బాగా మాట్లాడుతున్నావు భరత, చాలా పెద్దవాడివైపోయావు అనగానే భరతుడు కన్నీళ్లు పెట్టుకుని రాముడి పాదాలకు నమస్కరిస్తాడు. పరిపాలించాల్సిన వాళ్ళం మనమే ధర్మాన్ని పక్కన పెడితే ప్రజలు ఎలా ధర్మంగా ఉంటారు చెప్పు అంటూ రాజు ఎలా ఉండాలి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, కరువు కాటకాలు వస్తే ఎలా ఎదుర్కోవాలి, శిస్తులు ఎలా కట్టించుకోవాలి అంటూ ఒక ధర్మచర్చ చేస్తాడు రాముడు. ఒక ప్రవాహంలా ఉంటుంది ఆ ఉపన్యాసం. లక్ష్మణుడైతే అది విని ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయేవాడు. భరతుడు అంతా విని, అన్నా నువ్వు చెప్పింది అంతా నిజమే, రాజధర్మం, కానీ అది నాకెందుకు, నేను రాజును కాదు, రాజు కదా ఇదంతా తెలుసుకోవాలి, నేను పెద్ద కొడుకును కాదు, రాజునయ్యే ప్రశ్నే లేదు, నువ్వు రాజువు, నీకు రాజధర్మం తెలుసు, అందుకే వచ్చి నువ్వు పరిపాలించు రాజ్యాన్ని, పద అయోధ్యకు పోదాం అంటాడు భరతుడు. రామాయణంలో లక్ష్మణుడు అప్పుడప్పుడు ఆవేశంతో మాట్లాడినట్టు కనిపిస్తుంది గాని భరతుడు ఎప్పుడు మాట్లాడినా పూర్తి జ్ఞానంతో మాట్లాడతాడు. రాముడు ఈసారి అలా కాదు నాయనా అంటూ వైరాగ్య బోధ మొదలు పెడతాడు. ధర్మం విషయంలో స్థిరంగా ఉన్నాడు భరతుడు, కాబట్టి వైరాగ్యం పట్టిస్తే రాజ్యాన్ని పరిపాలించడానికి ఒప్పుకుంటాడని రాముడి ప్రయత్నం. ఇది జీవితం, వచ్చేవాళ్లు వస్తూ ఉంటారు, పోయేవాళ్లు పోతూ ఉంటారు నాయనా. యదా ఫలానాం పక్వానాం నాణ్యత్ర పతనాత్ భయం, ఏవం నరస్య జాతస్య నాణ్యత్ర మరణాత్ భయం. ఏ విధంగా అయితే ఒక పక్వానికొచ్చిన పండు ఎప్పుడు రాలిపోతుందో అని భయపడుతూ ఉంటుందో, మనిషి కూడా తనకి మరణం ఎప్పుడు సంభవిస్తుందో అని ప్రతి నిమిషం భయపడుతూ ఉంటాడు. పండు పక్వానికొచ్చినప్పుడు మాత్రమే రాలిపోతుంది, కానీ మనిషి జీవితం వయసుతో సంబంధం లేదు. చిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. అలాంటి జీవితం విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పు అంటాడు రాముడు. అవునన్నయ్య, అందరి జీవితాలు ఒకటే కదా, అందుకే చెప్తున్నాను, నువ్వు అయోధ్యకు వస్తే నీ జీవితం, నా జీవితం, అయోధ్య ప్రజల జీవితం, అందరి జీవితాలు బాగుంటాయి అంటాడు భరతుడు. అన్నయ్య, ఒక భయంకరమైన వరద పొంగుతూ వస్తూ ఉంటే ఆపడానికి ఎన్ని చేసినా ప్రయోజనం లేదు, వంతెన కట్టాలి. నా దుఃఖం, అయోధ్య ప్రజల దుఃఖం అంతా పోవాలి అంటే నువ్వు అయోధ్యకు తిరిగి రావాలి, వేరేదీ లేదు అని నమస్కరిస్తాడు భరతుడు. జై శ్రీరామ్.